గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొత్తం సాఫీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని అన్నారు. నామినేషన్లు దాఖలుకు అవసరమయ్యే పత్రాలు వివరాలను వారికి వివరించాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని వివరించారు. అధికారులు ఖచ్చితంగా సమయపాలన పాటించాలని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి నిర్దేశించిన రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ రమాకాంత్, ఎంపీఓ రత్నాకర్, ఎన్నికల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పని చేయండి. దిస్ ఇస్ యూనివర్సల్. ఓకే, ఇది మీరు గ్రామ పంచాయతీలో కూడా నోటీస్ బోర్డులో పెట్టి అయిపోతుంది. ఇది రిక్వైర్మెంట్. ఓటింగ్ చేయాలి వాళ్ళకు నామినేషన్స్ ఫామ్ ఇస్తాను. కానీ మీ ఫార్మ్లో కూడా ఒక ఫార్మ్ ఉంది. మీ నామినేషన్ ఫార్మ్లో కూడా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఫార్మ్ ఉంది. ఉంది సార్, లాస్ట్ ఐ థింక్ ఫార్మ్ 4 ఉంది. అది కూడా ఇవ్వాలి. చింపిస్తారు చింపి ఇవ్వాలి. సర్పంచ్ ప్రతి జీవిలో సో ఇది దీంట్లో నామినేషన్ ఫైల్ చేసిన వాళ్ళు ఎంట్రీ చేస్తారా, లేకపోతే అన్ని నామినేషన్స్ వస్తాయి. అన్ని చేస్తారు. మీరు నామినేషన్ రాగానే డేట్ అండ్ టైం అక్కడ కూడా చేసుకోవాలి. సెకండ్ కాల్ ఇది ఆల్ ఆఫ్ కి సర్క్యులేట్ చేసేసి